హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద చేసిన పనికి షాక్ అయిన మురళీకృష్ణ. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అరవింద అయితే విక్కీతో ఇలా అంటూ ఉంటుంది. విక్కీ ఎన్ని రోజులు వెతుకుంటే మహా ఎక్కువ, వీడికి భార్యగా ఉన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది, ఎలాగైనా వాడిని చంపాయని అరవింద అయితే అంటూ ఉంటుంది. అరవింద మాటలకు మురళీకృష్ణ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. కానీ విక్కీ మాత్రం మురళిని ఏం చేయలేకపోతాడు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు, దుర్మార్గుడిని చంపాయి, వీడి వల్ల నా బిడ్డ నాకు దూరమైంది, నా బిడ్డను కూడా నేను కళ్ళలో చూసుకోలేకపోయాను, వాడిని చంపడానికి నా మెల్లో తాళి అడ్డం వస్తుందని నీకు చెప్పు అని అరవింద అయితే అంటూ ఉంటుంది. దీనికి విక్కీ ఏం మాట్లాడలేక అలాగే చూస్తుంటాడు. ఒకవేళ వాడిని చంపడానికి నా మెల్లో తాళి అడ్డం వస్తే ఇప్పుడు తీసి పారేస్తాను అని అరవింద అయితే మెల్లో నుంచి తాళి తీసేస్తూ ఉంటుంది. అది చూసి విక్కీ మురళీకృష్ణ ఇద్దరు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఆ తాళి తీసి మురళీకృష్ణ మీదకి విసిరేస్తుంది అరవింద. దీంతో మురళీకృష్ణ తలదించుకుంటాడు. ఇప్పుడు నాకు భర్త లేడు, వీడితో కలిసి కంటే బెదవగా బతకం మంచిది, వాడిని చంపేరా విక్కీ అని అరవింద్ అయితే అంటూ ఉంటుంది. ఇంకా అరవింద మాటలకు విక్కీకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు అయిపోయావురా అని విక్కీ అయితే కోపంగా మురళి వైపు చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి దొరకబోతుందో ఇలాంటి న్యూ అండర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.